ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పటికే చాలా రోజులు అయిపోయిందండి మనం వీడియోస్ చేసుకునే. యాక్చువల్‌గా రోజులు కూడా కాదు, నెలలే గడిచిందని చెప్పుకోవాలి. గ్యాప్ నేను ఇవ్వలేదండి. గ్యాప్ ఆటోమేటిక్‌గా వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఖాళీ లేని కారణంగా వీడియోస్ అయితే చేయడానికి కుదరలేదు. ఈ అధిక జ్యేష్ఠ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఖాళీ తీరిక సమయం దొరికింది కదా, చెయ్యాలి కదా అని చెప్పేసి మనం వదిలేసిన కంటెంట్ చాలా ఉండిపోయింది కాబట్టి వీడియోస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి కూడా మళ్ళీ రెగ్యులర్‌గా వీడియోస్ రావడానికి ప్లాన్ చేస్తాను. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామందికి వచ్చే సమస్యలు, డౌట్స్ కోసం అనేది నన్ను పదే పదే అడుగుతూ ఉన్నారు. అలాంటి వాటికి అందరూ అపాయింట్మెంట్ తీసుకోలేరు కదా అనే ఉద్దేశంతో లైవ్ ద్వారా నేను ఈ యొక్క సమాధానాలకు నివృత్తి చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఆల్రెడీ మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడు లైవ్‌లోకి వస్తాననే విషయాన్ని ఎప్పటికప్పుడు నేను స్టేటస్‌లో పెడతాను కాబట్టి, ఒకసారి మన యొక్క ఈ వాట్సాప్ నంబర్‌ని సేవ్ చేసుకొని మీరు ఉన్నట్లయితే మీరు కూడా హాయ్ అని పెట్టండి. నేను మీ పేరు వివరాలు సేవ్ చేసుకున్నాను అనుకోండి, స్టేటస్ రూపంలో ఎప్పుడు లైవ్‌లోకి వస్తున్నాను అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడుతూ ఉంటాను, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈరోజు కంటెంట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే, చాలాసార్లు మనం నైరుతి దోషం గురించి చెప్పుకోవడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఓన్లీ నైరుతి గురించి మాత్రం కాకుండా వేరే వేరే వీడియోల్లో మనం నైరుతి గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. ఇకపోతే ప్రత్యేకంగా నైరుతి వల్ల దోషం ఏ విధంగా ఏర్పడుతుంది, కేవలం నైరుతి వల్లే ఏ విధంగా మనకి ఇంట్లో దోషాలు ఏర్పడతాయి అని ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ఏ వాస్తు వీడియో చూసినా, మందనే కాదు, ఏ వాస్తు వీడియో చూసినా సరే ముందు మీకు దిక్కుల మీద అవగాహన ఉండాలి. ఇక్కడ నేను ఒకసారి రాశాను చూడండి. ఇక్కడ పైన ఉన్నది ఉత్తరం, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఈశాన్యము, ఇది నైరుతి, ఇది వాయువ్యము, ఇది ఆగ్నేయం. అర్థమైంది కదండి. ఇక్కడ ప్రధానంగా ఈ నైరుతికి సంబంధించిన వీడియో కాబట్టి నైరుతిలో ఏ విధంగా దోషాలు ఏర్పడతాయి అనే విషయం గురించి చూసినట్లయితే, మొట్టమొదటిది నైరుతిలో గోతులు. ఏమంటే బుద్ధి ఉన్నవాడు ఎవరైనా సరే నైరుతిలో గోతులు తీస్తాడా అని చెప్పి చాలామంది అడగవచ్చు. కానీ అలాంటి ఇళ్లను కూడా నేను చూడడం జరిగింది. మీకు ఉదాహరణకి ఏంటంటే, ఆల్రెడీ వీడియో పబ్లిష్ చేయలేదు. ఇంచుమించుగా నేను ఒక 4-5 నెలల క్రితం విజయవాడలో ఒక విజిట్ చేశాను. వాళ్ళు తెలియకుండానే దక్షిణ నైరుతిలో, అంటే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నారు. నైరుతిలో టాయిలెట్ ఉంది, దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి అనారోగ్యం, అదేవిధంగా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది కరెక్షన్ చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంట్లో అన్ని మార్పులు చేయడం జరిగింది. వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కూడా జరిగినాయి. ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా మీకు పబ్లిష్ చేస్తాను. ఆ ఓల్డ్ వీడియో నేను ఇంకా పబ్లిష్ చేయలేదు. వాళ్ళ ఇంటికి విజిట్కి వెళ్ళింది, ఆ వీడియో కూడా పబ్లిష్ చేస్తాను. దాని తర్వాత ఆయన ఇంటర్వ్యూ కూడా రాబోయేటటువంటి వీడియోలో మీరు చూడవచ్చు. ఏంటంటే, మొట్టమొదటగా నైరుతిలో గోతులు, అంటే ఈ దక్షిణం సగభాగం ఉంది కదా, ఇంటి సగభాగం అండి. ఇంటి సగభాగం నుంచి పడమర సగభాగం, ఇంటి సగభాగం వరకు ఇక్కడ ఎక్కడా కూడా, అంటే ఈ ప్లేస్లో ఎక్కడా కూడా గోతులు తీయరాదు. అర్థమైంది కదండి. అదేవిధంగా బయట పక్కన కూడా గోతులు ఉండకూడదు. అర్థమైంది కదండి. సాధారణంగా మనకి పక్కింటి వాళ్ళకి ఇది ఆగ్నేయం అవుతుందండి, మనకు వచ్చేసి నైరుతి అవుతుంది. అంటే బయట గోతులు తీయకూడదు అంటే, పక్కింటి వాళ్ళకి సెప్టిక్ ట్యాంక్ ఉందండి, ఇక్కడ మాకు పడమర నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉందండి, అయితే గొయ్యి అవుతుంది కదండి, ఎలాగండి ఏంటండి అని అడుగుతూ ఉంటారు. అందుకోసమే మనకి ఇక్కడ ఉన్నది ఏంటి, కాంపౌండ్ వాల్. ఇది గృహము. ఈ అవుట్లైన్ అంతా కూడా ప్రహరీ గోడ. ఈ కాంపౌండ్ వాల్ మనకి రక్షణ కవచంలా వ్యవహరిస్తుంది. ఎప్పుడైనా సరే మనకి ఇలా పక్కింటికి సంబంధించిన వాస్తు దోషాలు మనకు అంటుకోకుండా ఉండాలి అంటే గనక, మన ఇంటికి ఖచ్చితంగా దృఢమైనటువంటి కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా పడమర వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాలు, అదేవిధంగా దక్షిణం వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ మందంగా ఉండాలి, లావుగా ఉండాలి. అంటే 9 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ దళసరిగా ఉండాలి. ఈ తూర్పు ఉత్తరం ఏంటంటే లైట్ వెయిట్, అంటే తక్కువ దళసరిగా ఉండాలంటే 4 ఇంచులు కానీ, గోడెడుగుని కడతాం 3 ఇంచులు కానీ
అలా ప్లాన్ చేసుకోండి. కానీ ఈ 2 కాంపౌండ్ వాల్స్తో పోలిస్తే ఈ 2 కాంపౌండ్ వాల్స్ మందంగా ఉండాలి. మొట్టమొదటి పాయింట్ గోతులు ఉండకూడదు. అదేవిధంగా మనకి కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ రెండవది వచ్చేసి టాయిలెట్. నైరుతిలో టాయిలెట్ వద్దు అని ఇప్పటికే మనం చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాం. అయినా సరే చాలామంది ఇంకా కొన్ని పుస్తకాల్లో ఉంది కదా అని చెప్పేసి కొంతమంది వాస్తు శాస్త్రజ్ఞులు అంటే వాస్తు పరిశోధన చేసేవాళ్ళు ఇంకా నైరుతిలో అది నిరుతి అనే రాక్షస స్థానం కదా, అదే బెస్ట్ అనుకుని వాళ్ళు ఇంకా నైరుతిలో టాయిలెట్స్ ఇస్తూ ఉన్నారు. నేననే కాదు, చాలామంది రీసెర్చ్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్ ఏంటి అంటే నైరుతిలో టాయిలెట్ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ పెట్టవద్దు. ఇది క్లియర్, చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం. అంటే నైరుతిలో అంటే అండి సాధారణంగా ఇదంతా ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ వస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లోనే, ఏ ఫేసింగ్ ఇంటికైనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నైరుతిలో ఇలా టాయిలెట్ ఇస్తున్నారు, లేదంటే నైరుతిలో ఇలా టాయిలెట్ ఇస్తున్నారు. ఈ 2 ప్లేస్లు కూడా వద్దు. లోపల ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అది టాయిలెట్కి సంబంధించిన వీడియోస్లో చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ నైరుతిలో టాయిలెట్ అయితే ఎట్టి పరిస్థితిలో వద్దు. దీనివల్ల అనారోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తున్నాయి. అంటే హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలా ఏదైనా సరే జీవితకాలం మందులు మింగేటటువంటి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ వద్దు. నెక్స్ట్ ఆవరణలో అంటే ప్రహరీ గోడ లోపల ఇలా నైరుతి మూత వేస్తూ కూడా కొంతమంది ఏంటంటే నైరుతిలో మూత వేసేయచ్చు కదా, మూత వేసి టాయిలెట్ పెట్టచ్చు కదా అని ఇక్కడ పెడుతున్నారు, లేదంటే ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ కూడా టాయిలెట్స్ ఎట్టి పరిస్థితుల్లో వద్దు. మూత వేసే కాదు, ఇంటి పారులో అయినా సరే వద్దు. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ విధమైనటువంటి టాయిలెట్ నిర్మాణం జరగవద్దు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల ఎటువంటి టాయిలెట్ నిర్మాణము కూడా వద్దు. ఒకవేళ స్టోర్ రూమ్ కావాలంటే చేసుకోండి, అది కూడా కాంపౌండ్ వాళ్ళకి అతుక్కోకూడదు, ఇంటికి గోడకు అతుక్కోకూడదు. ఆ విధమైనటువంటి నిర్మాణం మాత్రమే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నైరుతి ఖాళీ ప్లేస్. నైరుతి ఖాళీ స్థలం అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్, వీడియోలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. ఇదంతా కూడా ఎప్పుడంటే మనం ఉత్తరం నార్త్ 0 degrees లేదంటే 360 degrees కరెక్ట్గా ఉన్నప్పుడు, ఈస్ట్ వచ్చేసి 90 degreesకి ఉన్నప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ డిగ్రీస్ టిల్ట్ ఉందనుకోండి, ఒక 5-10 degrees అయితే అటు ఇటు పర్వాలేదు. కానీ అంతకంటే ఎక్కువ 20 degrees 30 degrees టిల్ట్ ఉన్నప్పుడు, అంటే అది ఈశాన్య ప్రాచి కావచ్చు, ఆగ్నేయ ప్రాచి కావచ్చు. అంటే ఈ తూర్పు ఇటే వెళ్ళినా ఇటు వచ్చిన కొంచెం కాంప్లికేటెడ్, కొత్త వాళ్ళకి అయితే అర్థం కాకపోవచ్చు. ఆల్రెడీ డిగ్రీల మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఈశాన్య ప్రాచిలో ఉన్న ఆగ్నేయ ప్రాచిలో ఉన్న ఒక 20 degrees కంటే ఎక్కువ తిరిగినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఉండాల్సిన నైరుతి ఏం జరుగుద్దంటే ఇటు సైడ్కి కానీ ఇటు సైడ్కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మనం రెగ్యులర్గా వదిలే ఖాళీ స్థలాలు సరిపోవు. అంటే నైరుతి ఎప్పుడు కూడా తక్కువ ఖాళీ స్థలం వదలాలి. ఒకవేళ ఇక్కడ ఖాళీ స్థలం నైరుతి ఎక్కడికి షిఫ్ట్ అయింది అనుకోండి, ఇక్కడ తక్కువ ఖాళీ స్థలం వదలాలి. నైరుతికి ఆపోజిట్లో ఏముంటుందండి, ఈశాన్యం. అంటే ఇక్కడ ఉండాల్సిన నైరుతికి ఆపోజిట్ ఇక్కడ ఈశాన్యం. ఇక్కడ నైరుతి ఎక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడికి ఈశాన్యం వస్తుంది. అంటే విదిక్కులకు ఉన్నప్పుడు, ఇలా విదిక్కులకు ఉన్నప్పుడు ఈశాన్యం ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ డిగ్రీ టిల్ట్ ఉన్నప్పుడు అది మీకు అర్థం కాలేదనుకోండి, ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న వాస్తు శాస్త్రవేత్తను ఎవరైనా డిగ్రీల మీద అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని చూపించుకొని మీరు దానికి అనుగుణంగా ఖాళీ స్థలాలను ఏర్పాటు చేసుకున్న దానికి అనుగుణంగా మీరు ఇంటి ప్లాన్ చేసుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా చూసే ప్లాన్స్ చూసేసి మీరు కట్టేసుకున్న తర్వాత దాంట్లో లక్షలు ఇన్వెస్ట్ చేస్తారండి. లక్షలు ఇన్వెస్ట్ చేసి మీరు అంతా కరెక్ట్గానే ఉంది అని అనుకుంటారు, ఇక్కడ డ్యామేజ్ జరిగి మీరు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి వాస్తు ప్లానర్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి 4వది ఏంటంటే నైరుతి పెంపు.
నైరుతి పెంపు అంటే ఏంటి? నైరుతి పెరగడమే. అది ఇల్లు అయినా కావచ్చు. అంటే ఇలా ఉండాల్సిన ఇక్కడ 90 degrees ఉండాలి, ఇక్కడ 90. మళ్ళీ ఇంకో కన్ఫ్యూజ్ అవుతారు, 90 degrees ఉండాలంటే తూర్పు 90 అని అడుగుతారు. అది కాదండి, ఇక్కడ 90 degrees. అంటే ఇక్కడ మూలమట్టం మెట్న పెడితే ఇక్కడ 90 degrees ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా కాంపౌండ్ వాల్ కూడా ఇక్కడ పెడితే 90 degrees ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కూడా 90 degrees ఉండాలి. అంటే మూలమట్టానికి సరి సమానంగా ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అడుగులు ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అడుగులు ఉందనుకోండి, ఇక్కడ కూడా ఇదే 2 అడుగులు ఉండాలి లోపల వైపు. ఒక అంగుళం వరకు అయితే పర్వాలేదు, కొద్దిగా అటు ఇటు అయితే పర్వాలేదు. అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తూ కట్టేటటువంటి మేస్త్రులు కూడా ఈ రోజుల్లో దొరకడం కష్టమే. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ తేడా లేకుండా 90 degrees ఉండడానికి ట్రై చేయండి. అంతే తప్పితే 3 అంగుళాలు 4 అంగుళాలు 5 అంగుళాలు తేడా ఉందనుకోండి, దాన్ని సరి చేసుకోండి. ఎలా సరి చేసుకోవాలంటే ఇక్కడ 2 అడుగులు ఉంది, ఇక్కడ 2 అడుగులు 4 ఇంచులు ఉందనుకోండి, 2 అడుగులు ఉండే విధంగా ఇలా లోపల గోడ ప్లాస్టింగ్ చేయండి. ఇంతకీ అది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇల్లు టిల్ట్ అయ్యిందా, లేదంటే ప్రహరీ గోడ టిల్ట్ అయ్యిందా చూసుకోండి. అంటే ఏ గోడ తిరిగింది అనేది చెక్ చేసుకుని మాత్రమే ఈ విధమైనటువంటి కరెక్షన్ చేసుకోండి. దానివల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 5వ పాయింట్, వీధి పోటు వీధి చూపు. 5వది, అన్ని వీధి పోట్ల కన్నా ప్రధానమైనటువంటి ప్రాణం మీదకు తీసుకొచ్చేటటువంటి వీధి పోటు ఏంటి అంటే కనుక అది నైరుతి వీధి పోటు మాత్రమే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం, నైరుతి వీధి పోటుకు వేరే ఆప్షన్ లేదు, చాలా డేంజరస్. అది రెమెడీస్ చేసుకోవచ్చు, చేసుకున్నంత మాత్రాన పూర్తిగా తొలగిపోతాం. దాని ప్రభావాన్ని డ్యామేజ్ పర్సంటేజ్ని మాత్రమే తగ్గించగలుగుతాం తప్పితే పూర్తిగా నివారణ పరిష్కారం అయితే కాదు. నెక్స్ట్ అది ఎలాగ ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇంటి సగభాగం కానీ కాంపౌండ్ వాల్ సగభాగం నుంచి కూడా మీరు చూసుకోండి. ఇలా ఏదైనా రోడ్డు వచ్చి హిట్ చేస్తున్నట్లయితే ఈ ఏరియాలో ఎక్కడ హిట్ చేసినా సరే, అర్థమవుతుంది కదా, ఇలా ఈ విధంగా ఏదైనా వీధి పోటు కానీ వీధి షోల కానీ తగిలినట్లయితే ఆ యొక్క ప్రభావం తీవ్రమైనటువంటి అనారోగ్యం కానీ ప్రాణాల మీదకి యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ ఇంట్లో కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి. ఈయన ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే కనుక ఈ వీధిలో తిరిగేటటువంటి జనసంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది తిరుగుతూ ఉన్నారనుకోండి, ప్రభావం ఎక్కువ ఉంటుంది, స్పీడ్గా కూడా ఉంటుంది. తక్కువ మంది తిరిగేటటువంటి వీధి అనుకోండి, ప్రభావం తక్కువ ఉంటుంది, ఆ యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది, అదేవిధంగా లేటుగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీధి పోటు ఉన్నటువంటి ఇంట్లో నివసించకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గం. దీనికి పరిష్కారం ఏంటంటే వీధి పోటు తగిలినంత మట్టికి కాంపౌండ్ వాళ్ళకి అతుక్కోకుండా, కాంపౌండ్ వాళ్ళు కాదు, కాంపౌండ్ వాళ్ళకి అతుక్కోకుండా ఇంకొక గోడ కట్టుకుని దానికి అద్దం కానీ వినాయకుడి బొమ్మ కానీ వేరే ఏదైనా దృష్టి మరల్చడానికి ఒక 8 అడుగుల వరకు ఎత్తులో మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి పరిష్కారం కలగడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నేను మిస్ చేసినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేస్తే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ప్రతి సందేహానికి కూడా అపాయింట్మెంట్ రూపంలో అపాయింట్మెంట్ ఫీజు అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఫీజు బేర్ చేయగలను అనుకున్న వాళ్ళు, అందరూ అందుబాటులో ధరలోనే ఉంటుంది, బేర్ చేయగలను అనుకున్న వాళ్ళకి మాత్రం కాల్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. అదేవిధంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రతి స్టేటు కూడా రెగ్యులర్గా నేను తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఎవరికైనా సరే వాస్తు విజిట్ అవసరం అయితే కనుక మీ ఇల్లు వాస్తు ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకొని మార్పులు చేర్పులు చేయించుకోవాలనుకున్నా, నూతన ప్లానింగ్ కావాల్సి వచ్చిన నేనే ఆన్సైట్ వచ్చి మీ ముందే ల్యాప్టాప్లో ప్లాన్ డిజైన్ చేసే వాస్తు ప్రకారం
అక్కడే మార్కింగ్ చేసి రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా డిస్టెన్స్ని బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయి. అవి వాటి వివరాలు తెలుసుకోవాలన్నా కూడా మీరు వాట్సాప్లో కన్సల్ట్ అవ్వచ్చు, లేదంటే ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. మెయిన్ విషయం ఏంటంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి వారితో చేయించుకుంటే మీకు కొంచెం ఈజీ ఉంటుంది. మీకు లోకల్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. అందరికీ ఏం తెలియదని కాదు, నాకే అన్నీ తెలుసని కూడా కాదు. లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు అందుబాటులో ఉంటుంటారు. అలా లోకల్లో ఎవరైనా సరే అనుభవజ్ఞులు, డిగ్రీలకు అనుభవం ఉండి రెగ్యులర్గా ప్లాన్స్ చేసేవాళ్ళు, అలాంటి వారు ఎవరన్నా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత మాలాంటి వాళ్ళని, యూట్యూబ్లో కనిపించే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని అందరినీ కూడా పిలిపించుకొని చేయించుకోండి తప్పితే ముందు లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదే ప్రత్యేకంగా తెలియజేస్తూ, అదేవిధంగా జాతక విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా వ్యక్తిగత జాతక పుస్తకం, సంపూర్ణ జీవిత జాతక పుస్తకం, అన్నీ ఇలా ఆస్ట్రాలజీ రిలేటెడ్ కూడా ఏదైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే దానికి కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు అని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష కన్సల్టెంట్. ధన్యవాదాలు.